నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. భక్తజన సంద్రమైన ఇటిక్యాల వైభవంగ స్వామివారి రథోత్సవం, భక్తి పారవశ్యం, గోవింద నామస్మరణ, రథ చక్రాల గమనం మధ్య జగిత్యాల జిల్లా ఇటిక్యాల గ్రామం పులకించిపోయింది. లోక కళ్యాణార్థం వెలిసిన శ్రీ శ్రీనివాసుడు తన సోయకంతో భక్తులకు దర్శనమిచ్చాడు. పల్లకి కిందికి అంగాలు పల్లకి కిందికి పట్టుకోండి. आलपन्ते प्रदोर्तं वाजिन्हाद्रवरिष्ठ शतमानं भवति शतायः पुरुषः शतेन्द्रिय आयुष्येन्द्रिय अनुग्रह सिद्धिरस्तु पुनर्दर्शन प्राप्ते योद्धावदाचार कृपा कटाक्ष सिद्धिरस्तु। రాయకల్ మండలంలోని ఇటిక్యాల క్షేత్రంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంబరాన్నంటాయి. మరి ఆ అద్భుత ఘట్టాలను మన న్యూస్ 9 టీవీ ప్రత్యేక కథనంలో చూద్దాం. ఇటిక్యాల గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండగగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో అత్యంత కీలకమైన రథోత్సవ ఘట్టం బుధవారం నాడు అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ధర్మకర్తలు శ్రీ చెన్నమనేని విష్ణువర్ధన్, వంశీవర్ధన్ గార్ల సారథ్యంలో స్వామివారు సర్వాలంకార భూషితుడై రథాన్ని అధిరోహించారు. రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించిన రథంపై స్వామివారు ఊరేగింతుండగా భక్తులు నీరాజనాలు పలికారు. పండితులు రామకృష్ణమాచార్యులు, కళ్యాణాచార్యులు గార్ల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. వేద మంత్రాల ధ్వనుల మధ్య స్వామివారిని రథంపై ప్రతిష్ఠించి ప్రత్యేక హారతులు సమర్పించారు. ఈ వేడుకను వీక్షించడానికి కేవలం ఇటిక్యాల నుంచే కాకుండా చుట్టుపక్కల మండలాల నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలివచ్చారు. వెంకటేశ్వర భక్త భజన మండలి సభ్యులు ఆలపించిన భక్తి గీతాలు, సంకీర్తనలు గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపాయి. భక్తుల గోవింద నామస్మరణతో ఇటిక్యాల వీధులు మారుమోగాయి. భజన బృందాల ఆటపాటలు భక్తులను మంత్రముగ్ధుల్ని చేశాయి. ఈ పరమ పావన వేడుకల్లో న్యూస్ 9 టీవీ తెలుగు డైరెక్టర్ కోడూరి భరత్ చంద్ర గౌడ్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం లభించింది. అనంతరం ఆయన స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి బ్రహ్మోత్సవాల నిర్వహణ పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, గ్రామ సేవా సమితి సభ్యులు, యువత మరియు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇటిక్యాల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం కేవలం ఒక వేడుకలా కాకుండా గ్రామ ఐక్యతకు, భక్తికి నిలువుటద్దంగా నిలిచింది. మొత్తానికి ఇటిక్యాల వెంకన్న బ్రహ్మోత్సవాలు భక్తుల పాలిట ఓ మధురమైన జ్ఞాపకాన్ని మిగిల్చాయి. అద్భుతమైన ఈ వేడుకతో గ్రామమంతా ఆధ్యాత్మిక కాంతితో వెలిగిపోయింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.